హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మళ్ళీ మనకి రిజల్ట్స్ డేటు, కౌన్సిలింగ్ డేట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసారండి. సో ఇప్పటి వరకు అయితే 20th రిజల్ట్ మనకి వచ్చేస్తాయని చాలామంది వెయిట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం చాలామంది నిరాశ అయితే పడుతున్నారు. సో మరి ఏది ఏమైనప్పటికీ మనకి ట్రిపుల్ ఐటీ వాళ్ళ రిజల్ట్స్ రిలీజ్ చేస్తేనే మనం చూడగలం. సో మరి అంతవరకు వెయిట్ చేయడమే. ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి. ఇక్కడ మనకి 20వ తేదీన మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని ఇచ్చారు. సో నేను మీకు క్లియర్గా దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. అలాగే మనకి ఈరోజు వెబ్సైట్లో అప్డేట్ అయిన దాని ప్రకారం ఇక్కడ కూడా మనకి 20 అని ఇచ్చి మళ్ళీ దాన్ని కొట్టేశారు. అంటే అది రాంగ్ అని కొట్టేసి మళ్ళీ కొత్త డేట్ అయితే ఇచ్చారండి. సో అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. మరి మనకి ఇక్కడ స్పెషల్ కేటగిరీ మినహా, అంటే స్పెషల్ కేటగిరీ కాకుండా మిగతా కేటగిరీకి సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు 23వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే 20వ తేదీన రాదు, 23వ తేదీన మనకి రిలీజ్ అయితే అవుతుంది. అలాగే కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చారు కదా. సో మరి న్యూజివీడ్ క్యాంపస్కి సంబంధించి కౌన్సిలింగ్ డేటు 30 నుంచి స్టార్ట్ అవుతుంది. 30వ తేదీన న్యూజివీడ్లో మనకి కౌన్సిలింగ్ అనేది కొంతమందికి ఉంటుంది. అలాగే 1వ తేదీన కూడా ఉంటుంది. 30వ తేదీన, జూలై 1వ తేదీన న్యూజివీడ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. న్యూజివీడ్లో సీట్ వచ్చిన వాళ్ళకి, ఆర్కే వ్యాలీస్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఆర్కే వ్యాలీలో 30వ తేదీన, జూలై 1వ తేదీన కూడా జరుగుతుంది. అలాగే శ్రీకాకుళంలో సీట్ వచ్చిన వాళ్ళకైతే జూలై 2, 3వ తేదీల్లో అయితే జరుగుతుంది. అలాగే మరి ఒంగోలు క్యాంపస్కి సంబంధించి సీట్ వచ్చిన వాళ్ళు ఆర్కే వ్యాలీ కాకుండా ఇది కూడా న్యూజివీడ్లో మనకి ఇచ్చారు. న్యూజివీడ్ క్యాంపస్లో 4వ తేదీ, 5వ తేదీన కౌన్సిలింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇంతకుముందు మనకి ఒంగోలు క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళకి ఆర్కే వ్యాలీలో జరిగేది, కానీ ఇప్పుడు మరి న్యూజివీడ్కి మార్చారు దాన్ని. అలాగే శ్రీకాకుళంలో సీట్ వచ్చిన వాళ్ళు కూడా న్యూజివీడ్ క్యాంపస్లోనే మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో మరి శ్రీకాకుళం, ఒంగోలు కూడా న్యూజివీడ్లో జరుగుతుంది. న్యూజివీడ్లో సీట్ వచ్చిన వాళ్ళకి న్యూజివీడ్లోనే జరుగుతుంది. ఓన్లీ ఆర్కే వ్యాలీలో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆర్కే వ్యాలీ క్యాంపస్లోనే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇంకా రిపోర్టింగ్ అంటే సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు కాలేజీలో రిపోర్ట్ చేయాలంటే జూలై 14వ తేదీన కాలేజీలో రిపోర్ట్ చేయమని డేట్ కూడా ఇచ్చారు. సో మరి డేట్స్ అయితే చేంజ్ చేశారు. నేను వెబ్సైట్లో మీకు స్క్రీన్ షాట్ తీసి చూపిస్తున్నాను. మీరు కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, డేట్ అయితే చేంజ్ అయింది కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.